ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. దేశ రైతులకు, పేదలకు బ్యాంకులను చేరువ చేసిన గొప్ప లీడర్ ఇందిరా గాంధీ. కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు భూములు పంచిన ఘనత ఇందిరా గాంధీది. బలైపోతానని తెలిసి దేశం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలు ఇందిరా గాంధీ అని జగ్గారెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జగ్గారెడ్డి, ఇందిరా గాంధీ గారు దేశ ప్రజల కోసం తోటాలకు బలైన రోజు ఇది. బ్యాంక్లను ప్రజల బ్యాంక్గా మార్చింది ఇందిరా గాంధీ. బ్యాంక్లను జాతీయం చేయడం వల్లనే గ్రామీణ స్థాయిలో బ్యాంకుల సేవలు సాధ్యం అయ్యాయి. ల్యాండ్ సీలింగ్ చట్టం తెచ్చి దేశంలో ఇంటి స్థలం లేని పేదలకు ఇందిరమ్మ జాగాలు ఇచ్చిన విషయాన్ని ఇప్పటికీ దేశ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ చనిపోయిన రోజు దేశం మొత్తం చీకటి ఆయిపోయింది. ఇందిరా గాంధీ హత్య చేయబడ్డ రోజు సోనియా గాంధీ ఆమెతో పాటు ఉన్నారు. రక్తపు మడుగులో ఉన్న ఇందిరాగాంధీ గాంధీ పక్కన ఆ రోజు సోనియా గాంధీ ఉన్నారు. బలైపోతానని తెలిసి కఠినమైన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలు ఇందిరా గాంధీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల కుటుంబానిది త్యాగాల చరిత్ర. ఆ కుటుంబం త్యాగాలు చేసిన సమయంలో మోడీ, అమిత్ షా, కేసీఆర్ లాంటి వాళ్లంతా ఎక్కడున్నారు? ఎవరు ఒప్పుకోకున్నా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబానిది ఒక చరిత్ర. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్పేయి సైతం ఇందిరా గాంధీ గారిని అపరకాలికగా కొనియాడారు. దేశ ప్రజలకు, భారతదేశ ప్రజలకు కోసమై బలిదానం కాబట్ట సంగతి యావత్ ప్రపంచానికి తెలుసు. ఇందిరా గాంధీ గారు వారి యొక్క పాలనలో ప్రధానమంత్రిగా భారతదేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెటూరికి, ప్రతి పట్టణానికి బ్యాంకుల సదుపాయం ఏర్పాటు చేసిన, ప్రజల కోసము బ్యాంకులను జాతీయం చేసినటువంటి చరిత్ర ఇందిరా గాంధీ గారిది. ఇదొక చరిత్ర ఇందిరా గాంధీ గారిది. ఇలాంటి చరిత్ర, ఇలాంటి పరిపాలన, ఇలాంటి నిర్ణయాలు ఒక ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర ఈనాటి ప్రధానమంత్రులు చేయలేని పరిస్థితి. ఆ రోజులలో ప్రజల కోసం బ్యాంకులను జాతీయం చేయడము, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇవ్వడము, ఇలాంటి ఎన్నో సంస్కరణలు తెచ్చిన ప్రధానమంత్రి ఆనాటి ఇందిరా గాంధీ గారు. వారి బలి కావడం జరిగింది ఆ రోజున. ఆ బలిదానం తర్వాత వారి నాయకత్వంలో మరి సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, కాలక్రమంలో వాళ్ళ కుటుంబము త్యాగాల కుటుంబం. వాళ్ళ పాలన ప్రజాపాలన. ఇది ఇందిరా గాంధీ గారి యొక్క కుటుంబ చరిత్ర, వారి త్యాగాల చరిత్ర. మరి ఈనాడున్న జనరేషన్ కూడా ఇది గమనించాలి. ఇందిరా గాంధీ గారు సంగారెడ్డి, మెదక్ పార్లమెంట్, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన చరిత్ర, ఘనత ఇందిరా గాంధీ గారిది. ఇక్కడ బిహెచ్ఎల్ రావడానికి కారణం వాళ్ళ తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ ఉమ్మడి జిల్లా ఆ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాల్సిన, ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన పరిస్థితి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్, ఒక బిహెచ్ఎల్, ఒక ఇక్రిసెట్, అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, ఇవన్నీ ఇందిరా గాంధీకి మన ఉమ్మడి జిల్లాకి ఇచ్చిన వరాలు. ఇది
కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఈనాటికి 42 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు కలిగైపోయిన ఈరోజు. కాబట్టి వారి చిత్తాన్ని ఘటిస్తూ సంగారెడ్డిలో వారి యొక్క విగ్రహానికి పూలమాలతో చిత్తాన్ని ఘటిస్తున్నాం.